సార్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీక్రెట్ కెమెరాల ఇన్సిడెంట్‌లో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది సార్. ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మొన్న లోకేష్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి కెమెరాలేం దొరకలేదు. అయినా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏమైనా ఉంటే చెప్తామని చెప్పేసారు. మరి ఈ కేసు అప్డేట్ ఏంటి? ఎటుపోతుంది? ఏమన్నా విషయాలు బయటపడ్డాయా లేదా సార్ ఇప్పటి వరకైతే? గుడ్లవల్లేరుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి ఇప్పుడు. హ్మ్. మామూలుగా అయితే ఆహ్, ఏం జరిగిందంటే అక్కడ విజయ్ అనే ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తుంది. వాళ్ళిద్దరు ఓయోలకెళ్ళేవాళ్ళు. ఈ విజయ్ అనేవాడు ఓయోలో ముందే కెమెరాలు పెట్టిచ్చి తమిద్దరి రొమాన్స్‌ని షూట్ చేసి ఈ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేశాడు. "నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియోలను బయట పెడతానని." దాంతో ఆ అమ్మాయి అతను చెప్పినట్టు చేస్తానంది. తను కొన్ని స్పై కెమెరాలిచ్చి అవి అమ్మాయిల బాత్రూముల్లో ఇవి పెట్టు, ఆ వీడియోల్ని నాకు ఇవ్వని చెప్పాడు. అలాగా దాదాపు 300 వీడియోలు పైన బయటికి వెళ్ళిపోయినాయి. వాటిని అమ్మేసుకున్నాడతను అనేది ప్రధానంగా ఒక వార్త. అయితే దీని మీద తెలుగుదేశం వాళ్ళేమో దాంట్లో ఏమి కెమెరాలు లేవు, ఏమి లేవు అని పోలీసులు చెక్ చేశారు. కెమెరాలు లేవు, ఏమి లేవు. ఇదంతా వైసీపీ కుట్ర అని చెప్పారు. లోకేష్ కూడా చెప్పాడు. బట్ చంద్రబాబు మాత్రం ప్రాపర్‌గా స్పందించాడు ఆయన. ఆయన క్లియర్‌గా దీన్ని అమ్మాయి ఎందుకంటే ఇది అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల వీడియోలు బయటికెళ్ళిపోతే అవి బయటొస్తే రేపు ఎలా బతకాలి సమాజంలో అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అని చెప్పి చంద్రబాబు ఏం చేశాడంటే దీని మీద ఒక ముగ్గురు ఐజీలతో కమిటీ వేశాడు. ఆ ముగ్గురు ఐజీలు ఎవరంటే జీవీజీ అశోక్ కుమార్, ఆయన ఇంతకుముందు ఏసీబీలో పనిచేసిన ఆఫీసరు. పిహెచ్డి రామకృష్ణ, ఆయన ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు. తర్వాత రవి ప్రకాష్, వీళ్ళ ముగ్గురు కూడా ఐజీలు, వీళ్ళ ముగ్గురితో కూడా కమిటీ వేశారు. వీళ్ళకి సెడ్ అంటారు. సెడ్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. దాని డైరెక్టర్ సంజయ్ బాహ్ల్, ఆయన కూడా పనిచేస్తున్నాడు. సెడ్ సీడాక్ పూణేలో ఈ సీడాక్ కూడా పనిచేస్తుంది. అంటే ఎక్స్‌పర్టైజ్డ్ కంపెనీస్ 2 కూడా ఈ ముగ్గురి ఐజీలకి అనుబంధంగా పనిచేస్తున్నారు. వీళ్ళు అక్కడున్న హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేసి అమ్మాయిల ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా ఎలక్ట్రానిక్ డిటెక్షన్ దీని ద్వారా చెక్ చేస్తున్నారు. ఎక్కడెక్కడన్నా ఉన్నాయా ఏంటి అనేది మొత్తం చెక్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏమీ బయటకు రాలేదు. అట్లాగే అక్కడున్న హాస్టల్‌లో ఉన్న వైఫై రూటర్‌ని కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వైఫై రూటర్ ద్వారానే ఏదైనా కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. ఇప్పుడు యాప్‌లు పెట్టుంటే కూడా అవి ఐడెంటిఫై చేస్తది. ఎందుకంటే అవి కూడా వైఫైతో కనెక్ట్ అవుతాయి కదా! కెమెరాలు కూడా ఇవాళ ఉన్న స్మార్ట్ సర్వేలెన్స్ కెమెరాలు కనెక్ట్ అవుతాయన్నమాట వైఫైతో. అందుకని అట్లేమన్నా అయినాయా? లేదు ఈ పిల్లలు తమ మొబైల్ డేటాతో ఏమన్నా హాట్‌స్పాట్ పెట్టుకొని చేసుకున్నారా? అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. అట్లేమన్నా హాట్‌స్పాట్ ఎవరికైనా షేర్ చేశారని కూడా ఫోన్‌లు చెక్ చేస్తున్నారు. ఈ విజయ్ వాళ్ళ ఆ అమ్మాయి వీళ్ళిద్దరికి సంబంధించిన సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. కంప్లీట్‌గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ స్వాధీనం చేసుకొని హార్డ్ డిస్కులతో సహా క్షుణ్ణంగా వాటిని కూడా పరిశీలిసి ఏదన్నా డేటా రిమూవల్ చేశారా? డిలీట్ చేశారా? వాటిని రికవరీ చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి. అది నంబర్ 1 కెమెరాలు ఏమీ లేవు అనేది ఇప్పటి వరకు బయటకొచ్చాయి. ఎక్కడా కూడా కెమెరాలు పెట్టలేదు అనేది బయటకొచ్చింది. అయితే కెమెరాలు పెట్టారని, వీడియోలు తీశారని ఎందుకు న్యూస్ స్ప్రెడ్ అయిందనే దానికి కూడా వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు. వీళ్ళు చెప్పిన స్టోరీ వింటే ఇదొక భయంకరమైన స్టోరీ అని చెప్పొచ్చు. అంటే ఇవాళ సమాజం ఎలా ఉంది? ఇవాళ ఇంజినీరింగ్ కాలేజీలో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారని తెలియడానికి ఇదొక ఈ స్టోరీ పనికొస్తుంది. ఈ స్టోరీ ప్రకారం ఏందంటే విజయ్ అండ్ ఈ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు బయటికి చెప్పట్లేదు. విజయ్ ఇంకొక అమ్మాయి, ఇద్దరు కూడా ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లలు. విజయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తుంది. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఓయో రూమ్‌లో బుక్ చేసుకొని ఎంజాయ్ చేసి వస్తున్నారు. వీళ్ళిద్దరూ వీడియోలు కూడా ఈ మధ్య కామన్ అయిపోయింది. నేను కూడా చాలా సార్లు చెప్పాను. మన యూట్యూబ్ మోడల్‌లోనే పోర్న్ ట్యూబ్‌ల మోడల్ కూడా ఉంటది. దాంట్లో కూడా మనం ఒక ఛానెల్ పెట్టుకొని మన న్యూడ్ వీడియోలని దాంట్లో పెడితే అది ఎంతమంది చూస్తే దాన్ని బట్టి మనకు డబ్బులొస్తదనమాట. గూగుల్ యాడ్స్ వస్తాయి దాంట్లో కూడా. ఆ యాడ్ రెవెన్యూ మనకు కూడా ఇస్తారు. అందువల్ల చాలామంది ఇప్పుడు ప్రజలు
వాళ్ళ ఓన్ వీడియోలు వాళ్ళే షూట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటూ అదొక లైవ్లీహుడ్గా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా మరి అలా చేశారా, లేకపోతే చేసే క్వాలిటీ వీడియోలు తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు తాము చేసే రొమాన్స్ అంతా వీడియోలు చూసుకోవడం, మళ్ళీ చూసుకోవడం ఇవి కామన్ అయిపోయింది కాబట్టి అలాగా మొత్తానికి విజయ్ ఆ అమ్మాయి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే ఈ అమ్మాయికి ట్రై చేస్తున్న ఇంకొక లవర్ ఉన్నాడు. వాడు అంటే వాడిని ఈ అమ్మాయి లవ్ చేయట్లేదు కానీ వాడి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. వాడికి ఈ విషయం తెలిసింది. వీడు ఇలాగా ఎందుకంటే వీడు విజయ్ అనేవాడు ఇంకొరకు ఫ్రెండ్‌కి చూపించాడు ఇది. చూడరా నా గర్ల్ ఫ్రెండ్‌తో నేను వీడియోలు చేసుకున్నానని చూపించాడు. ఆ చూపించిన ఫ్రెండు ఈ అమ్మాయికి ఒక వన్ సైడ్ లవ్ ఉన్నాడు కదా! వాడికి ఫ్రెండ్ అనమాట. వాడొచ్చి ఒరేయ్ నువ్వు ట్రై చేస్తున్న అమ్మాయి పలానాడితో వెళ్తుందిరా, వాళ్ళిద్దరు వీడియోలు చూస్తే నేను చూశానురా అని వీడికి చెప్పాడు. వీడికి కాలింది. వీడేం చేశాడంటే ఆ విజయ్‌కి బెదిరించాడు. నీకు ఒక చెల్లి ఉంది కదరా, నీ చెల్లికి నాకు కూడా అఫైర్ ఉంది. మేమిద్దరం కూడా వీడియోలు తీసుకున్నాంరా అని వాడిని బెదిరించాడు. ఎవరిని? ఆ విజయ్‌ని. సో వాడేం చేశాడు, అవునా అట్లయితే నువ్వు ట్రై చేస్తున్న పిల్ల వీడియో నేను అందరికి ఇచ్చేస్తానురా అని వాడు కొంతమందికి దాన్ని లీక్ చేసేసాడు. ఎవరు? తన గర్ల్ ఫ్రెండ్‌తో తనకి ఉన్న వీడియోని లీక్ చేశాడు. సో ఇవి అమ్మాయిలకి తెలిసిపోయింది. అమ్మాయిలు కొంతమంది ఈ పిల్లని అడిగారు. ఏంటి నీ వీడియోలు ఇలా తిరుగుతున్నాయి కాలేజీలో అంటే, ఆ అమ్మాయి ఏం చేసిందంటే, తన వీడియోలు తిరుగుతా ఉంటే తనకి పరువు పోతుందని చెప్పి ఆ పిల్ల ఏం చేసిందంటే, ఈ అమ్మాయిలతో నాదే కాదు మీవి కూడా బయట తిరుగుతున్నాయి. మీకు ఇంకా తెలీదు. విజయ్ కెమెరాలు ఇచ్చి పెట్టమన్నాడు. నేను కెమెరాలు ఇచ్చి పెట్టాను. మీవన్నీ కూడా నేను షూట్ చేసి విజయ్‌కి ఇచ్చాను. మీవన్నీ కూడా బయట జరుగుతున్నాయని ఈ అమ్మాయి వాళ్ళని భయపెట్టడానికి చెప్పింది. ఎందుకంటే లేకపోతే వీళ్ళు తన వీడియోని స్ప్రెడ్ చేస్తారనేసి తనను తాను కాపాడడం కోసం ఈ అమ్మాయిని బెదిరించింది. సో ఈ అమ్మాయిలు దాంతో భయపడిపోయి మన వీడియోలు కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఏంటని వెతకడం, అందరిని అడగడం, మన వీడియోలు ఏమైనా బయటకొచ్చాయా, బాత్రూంలో కెమెరాలు పెట్టారంట, ఇలా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం కాలేజ్ అంతా అమ్మాయిలు. సో దాంతో ఒక్కసారిగా భయభ్రాంతం అయిపోయింది. ఏ బాత్రూంలో కెమెరా ఉందో ఏంటో ఎవరికీ తెలియని ఒక కన్‌ఫ్యూజన్, ఆందోళన మొదలైంది. ఇలాగా ఇది ఇష్యూ బయటకొచ్చిందనేది ఇప్పుడు చెబుతున్నారు. ఇది అఫీషియల్ కథనం కాదు నేను చెప్తున్నది. ఇంకా ఆ కమిటీ నివేదిక ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఫైనల్ కన్క్లూజన్‌కి రాలేదు గానీ, ఇదొక లీక్డ్ స్టోరీ అనుకోవచ్చు ఇప్పుడొస్తున్నది. సో ఇది పాజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే అమ్మాయిల, అబ్బాయిల మధ్య ఇలాంటివి కామను. వాళ్ళు వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరూ గొడవలొచ్చినప్పుడు వాళ్ళ బెదిరింపులు ఎలాగా ఉంటాయంటే, నీ వీడియోలు బయట పెట్టేస్తాను నేను చెప్పింది చేయకపోతే అనేది ఉంటది. మనం ఇక్కడ వాడెవడు 'పుష్ప' కేసు కూడా అలా ఒక అమ్మాయి చనిపోయింది కదా! వాళ్ళిద్దరు వీడియోలు తీసి 'పుష్ప' కేసు ఆ అమ్మాయిని బెదిరించాడు. దాంతో అమ్మాయి చనిపోయింది కదా! ఇట్లాంటివి నేను కూడా చాలా క్రైమ్ వీడియోస్‌లో నేను కూడా చాలా చేశాను. ఎందుకంటే ఆ మధ్య కూడా నల్గొండలో కూడా ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. వాళ్ళ ఫోటోలు ఇలా వెళ్ళిపోయినాయి. ఇది కామన్ అయిపోయింది. వాళ్ళ అమ్మాయిల్ని అబ్బాయిలు ఏం చేస్తారని ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి న్యూడ్ వీడియో బయట పోతే అబ్బాయి క్యారీ చేయడు. నా వీడియో బయట నేనే ఇస్తాను పెట్టుకోరా అంటాడు. అమ్మాయిలు ఇప్పటికి కూడా మన దేశంలో పితృస్వామ్య భావజాలం ఉండడం వల్ల కావచ్చు, అమ్మాయిలు ఇంకా కూడా డెలికేట్‌గా ఫీల్ అవుతున్నారు. తమ న్యూడ్ వీడియోలు వెళ్ళిపోతే తమ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, సమాజంలో తాము తలంచుకోవాలి అన్న ఒక భయాందోళనలు ఇప్పటికి కూడా విమెన్‌లో ఆడపిల్లల్లో ఉండడం వల్ల బెదిరించగలుగుతున్నారు. నిజానికి నేను అందుకనే ప్రతి వీడియోలో చెప్తుంటున్న అమ్మాయిలకి, మీవి న్యూడ్ వీడియోలు బయట పోతే మీరేమీ భయపడకండి. ఏ రకమైన ఆందోళన అవసరం లేదు. పోతే పోయింది, చూస్తే చూసుకుంటారు అనుకోని మీరు వదిలేసుకుంటే మిమ్మల్ని ఎవడు బ్లాక్‌మెయిల్ చేయలేడు. మీరెప్పుడైతే భయపడతారో ఆ భయాన్నే పెట్టుబడిగా వాడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా విజయ్ అనేవాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్ చేయడానికి కారణం ఆ గర్ల్ ఫ్రెండ్ భయపడటమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోలు తీసుకోకుండా ఉండడానికి అమ్మాయిలు ట్రై చేయాలి. తీసుకుంటే రేపు పొద్దున ఏదో రూపంలో బయటపోయే అవకాశం ఉంది. ఒకవేళ బయటపోతే పోనీలే అనుకునే యాటిట్యూడ్‌ని అమ్మాయిలు పెంచుకోకపోతే రాబోయే కాలంలో ఏఐ వస్తుంది. మీ తప్పు లేకపోయినా, మీరు వీడియోలు తీసుకోకపోయినా, మీ ఫోటో ఉంటే కూడా చాలు. ఆ ఫోటోని డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోని వీడియోగా మార్చేయొచ్చు. ఆ వీడియోని న్యూడ్ వీడియోగా మార్చేయొచ్చు. అన్నీ చేసేయొచ్చు. కాబట్టి మీ ఫోటో ఒకటి ఉంటే చాలు. దాన్ని న్యూడ్ వీడియోగా కన్వర్ట్ చేసేయొచ్చు. కాబట్టి ఇవి తప్పదు.
దీనికి భయపడాల్సిన అవసరం లేదు. పోతే పోయింది, మన న్యూడ్ బాడీ వేరే వాళ్ళు చూస్తే మనకు పోయేదేముంది అనుకునే ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి అమ్మాయిలు లాంగ్ టర్మ్‌లో. ఏదేమైనా చంద్రబాబు దీన్నైతే పర్ఫెక్ట్‌గానే డీల్ చేస్తున్నాడు. ప్రాపర్ కమిటీ ఏసాడు. దీన్ని బయటకు వస్తది ఖచ్చితంగా. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు.